గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మునీర్ అడుగుతున్నారు. ఆయన నోవాటిస్ ఇండియా గురించి చెప్పండి. స్టాక్ లాస్ట్ 1 మంత్ లో 40% పెరిగింది. ఎస్, స్టాక్ ర్యాలీ అవుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్పెషల్ సిచ్యువేషన్ అయితే జరుగుతున్నది. దీని గురించి మీకు తెలియాలి. ఫస్ట్ స్టాక్ ర్యాలీ కొంతసేపు పక్కన పెట్టదు. ఈ స్పెషల్ సిచ్యువేషన్ మీకు అర్థమైంది అనుకోండి, ఇంకా ఎంత పొటెన్షియల్ ఉన్నది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నోవాటిస్ ఏదైతే ఉన్నదో మనందరూ తెలుసు, గ్లోబల్ ఇన్నోవేటర్ కంపెనీ ఇది. వీళ్ళు ఇన్నోవేటివ్ మెడిసిన్ మీద ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ గ్లోబలీ చాలా డ్రగ్స్ ని వీళ్ళు ఇన్నోవేట్ చేసి తీసుకొచ్చారు కదా. ఈ నోవాటిస్ ఒక మెచ్యూర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి, అంటే ఆఫ్ పేటెంట్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి, దాని ఒక మార్కెటింగ్ కంపెనీ అన్నమాట. నోవాటిస్ హ్యాస్ ఇంకొక ప్రైవేట్ కంపెనీ. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇండియాలోని R&D ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇన్నోవేటివ్ డ్రగ్స్ అన్ని కూడా అక్కడ వీళ్ళు సెల్ చేస్తుంటారు. వేరస్ ఈ నోవాటిస్ ఇండియా ఇప్పుడు లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీని కింద ఓన్లీ ఈ ఏవైతే మెచ్యూర్డ్ అండ్ ఆఫ్ పేటెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేనప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఫార్మా కంపెనీలో ఇంకేం వాల్యూ ఉంటుందని. బట్ యాక్చువల్లీ ఫార్మాలోని ఏవైతే కంపెనీస్ మార్కెటింగ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తే, బ్రాండెడ్ జనరిక్ మీద ఫోకస్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ లోనే యాక్చువల్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి. మార్కెటింగ్ లోని బ్రాండింగ్ లోనే మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ నోవాటిస్ ఏం డిసైడ్ అయ్యిందంటే, గ్లోబలీ ఏం డిసైడ్ అయ్యారంటే, ఈ మెచ్యూర్డ్ అండ్ ఆఫ్ పేటెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్స్ చేసేద్దాం ఆ బిజినెస్ నుంచి. మనం ఏదైతే ఇన్నోవేషన్ ఉన్నదో, ఇన్నోవేషన్ ఫోకస్డ్ కంపెనీ కదా, సో దాని మీదే వర్క్ చేద్దాం అని చెప్పి వీళ్ళు గ్లోబలీ డిసైడ్ అయ్యారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే వీళ్ళు నోవాటిస్ ఇండియా బిజినెస్ ఏదైతే ఉన్నదో దీన్ని సెల్ చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యారు. ఇక్కడ క్రిస్ క్యాపిటల్ గేమ్ లోకి ఎంటర్ అయింది. క్రిస్ క్యాపిటల్ ఇస్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అన్నమాట. ఈ నోవాటిస్ ఇండియా ఏదైతే ఉన్నదో దీని కింద వెరీ గుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో యూజ్ చేసే శాండిమన్ న్యూరాన్ అని చెప్పి మెడిసిన్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ ఈ నోవాటిస్ ఇండియా కిందే ఉంటుంది. అండ్ పెయిన్ మేనేజ్మెంట్లో యూజ్ చేసే ఓవరాన్ అనే బ్రాండ్ ఏదైతే ఉన్నదో అది ఈ కంపెనీ కిందే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్గా ఇంకా వేరియస్ బ్రాండ్స్ కూడా వీళ్ళు ఉన్నాయన్నమాట. ఈ గ్లోబల్ నోవాటిస్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఫోకస్ ఏరియా ఈ మెచ్యూర్డ్ ఆఫ్ పేటెంట్ ప్రొడక్ట్స్ మీద ఎప్పుడూ లేదు కదా. వాళ్ళ ఫోకస్ మొత్తం R&D మీద, ఇన్నోవేషన్ మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే దో దే హ్యావ్ వెరీ గుడ్ బ్రాండ్స్. ఓకే, సేల్స్ గ్రోత్ పరంగా చూస్తే మీకు నెగిటివ్ సేల్స్ గ్రోత్ కనబడుతుంది అన్నమాట. ఈ బిజినెస్ ని వీళ్ళు క్రిస్ క్యాపిటల్ కి అమ్మేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. క్రిస్ క్యాపిటల్ ఒక రెప్యుటేషన్ ఏంటంటే, వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే ఫార్మా కంపెనీస్ ని ఎక్వైర్ చేశారో టర్న్ అరౌండ్ చేశారన్నమాట. అంటే అప్పటి వరకు గ్రోత్ లేని బిజినెస్ కూడా వీళ్ళు అగ్రెసివ్ గా గ్రోత్ చేయగలిగారు. సో ఈ అనౌన్స్మెంట్ తో మీకు స్టాక్ లోని జంప్ అన్నది అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా యాక్చువల్లీ ఈ నోవాటిస్ ఇండియా బిజినెస్ కింద చూసినట్టయితే చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇండియాలో బాగా గ్రో అవుతుంది మార్కెట్. ఇక్కడ వీళ్ళకి మంచి బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి, అది కూడా క్రిస్ క్యాపిటల్ అండ్ మేనేజ్మెంట్ చేతిలోకి ఈ కంపెనీ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఈ బ్రాండ్స్ ని అగ్రెసివ్ గా పుష్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ తోనే మనకు ఆ జంప్ అయితే కనబడుతుంది అన్నమాట. ఈ డీల్ Q3 2026 లో క్లోజ్ అవుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఓపెన్ ఆఫర్ రన్ అవుతున్నది. ఈ ఓపెన్ ఆఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రిస్ క్యాపిటల్ నోవాటిస్ నేమ్ ని చేంజ్ చేస్తారనుకుంటే కంపెనీ పేరు. బ్రాండ్ నేమ్స్ అయితే అవి అలాగే ఉంటాయి. కంపెనీ నేమ్ చేంజ్ అవ్వచ్చు. అండ్ క్రిస్ క్యాపిటల్ డెఫినెట్లీ వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత అగ్రెసివ్ టాప్ మేనేజ్మెంట్ ని వాళ్ళు హైర్ చేస్తారు. సో బిజినెస్ రిలేటెడ్ పుష్ చేస్తారు. ఇవన్నీ కూడా టైం పడుతుందిలేండి. ఓకే, బట్ టైం పట్టినా కూడా నార్మలీ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎప్పుడైతే కంపెనీలు ఎక్వైర్ చేసి అన్ని కేసులు సక్సెస్ సాధించింది లేదు కానీ, బట్ మేజర్లీ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ ఒక ఫోకస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్టర్ కదా. సో వాళ్ళు ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైతే బిజినెస్ అండర్ వాల్యూడ్ ఉంటుందో అలాంటి బిజినెస్ ని పిక్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 4-5 years అగ్రెసివ్ గా బిజినెస్ ని గ్రో చేయడానికి ప్రయత్నిస్తారు. బిజినెస్ గ్రో అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, వాల్యుయేషన్ గ్రో అవుతుంది కదా. వాల్యుయేషన్ గ్రో అయిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు ఈక్విటీని సెల్ చేస్తారు. ఎందుకంటే అదొక ఫండ్. సో ఫండ్ ఒక మెచ్యూరిటీ అన్నది ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది కదా. వాళ్ళు ప్రమోటర్స్ లా కాదు. ఇప్పుడు మనం వేరే అదర్ కంపెనీస్ చూసాం అనుకోండి, ఇప్పుడు రిలయన్స్ ఉన్నది, అంబానీ ఫ్యామిలీ చేతిలో ఆ కంపెనీ ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. సో వాళ్ళు ఆ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మరు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఒక స్ట్రాటజీ అలా ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఒక మనీ వాళ్ళు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇన్వెస్టర్స్ కి రిటర్న్ చూపించాలి కాబట్టి వీళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా అగ్రెసివ్ గా అయితే వర్క్ చేస్తారు. మేబీ 10 ఇన్వెస్ట్మెంట్స్ లో 6-7 ఇన్వెస్ట్మెంట్స్ హిట్ అయ్యి అనుకోండి, ఆ హిట్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ దే విల్ మేక్ వెరీ బిగ్ మనీ. 3-4 ఇన్వెస్ట్మెంట్స్ హిట్ అవ్వకపోవచ్చు. అది ప్రతి ఈక్విటీ స్ట్రాటజీలో వర్క్ అవుతుంది కదా. ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ఫాక్ట్ ఎక్కడైతే థెరపీలో ఆ బ్రాండ్స్ ఉన్నాయో ఆ థెరపీస్ అయితే డెఫినెట్లీ గ్రో అవుతున్నాయి. సో దీనివల్లే మనకి స్టాక్ లో ఒకసారి జంప్ అయితే కనబడుతుంది. కాకపోతే ఒకటి, ఈ జంప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు వాల్యుయేషన్స్ పరంగా చూసారనుకోండి, బ్రాండెడ్ జనరిక్ కంపెనీస్ ఏవైతే మనకి లిస్టెడ్ ఉన్నాయో, మ్యాన్కైండ్ అవ్వచ్చు, FDC అవ్వచ్చు, RPG లైఫ్ అవ్వచ్చు, వీటి వాల్యుయేషన్స్ తో కంపేర్ చేసినట్టయితే కరెంట్లీ ఎట్ పార్క్ అయితే వచ్చేసింది. చాలా రోజులుగా అండర్ వాల్యుయేషన్ లో అయితే ట్రేడ్ అవుతుండేది. ఎందుకంటే ఆబ్వియస్లీ మార్కెట్ వాల్యూ ఇవ్వదు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఒక ఫోకస్ లేనప్పుడు, గ్రోత్ లేనప్పుడు మార్కెట్ ఎట్ పార్ వాల్యుయేషన్ అయితే ఇవ్వదు కదా.
కదా! సో, ఈ ట్రాన్సాక్షన్ వల్ల మనకు ఆ ఎట్ పార్ వాల్యుయేషన్‌కైతే వచ్చేసింది. నౌ ఏదైనా రీజన్‌తోని స్టాక్స్ కరెక్ట్ అవ్వచ్చు. కరెక్ట్ అయినప్పుడు డెఫినైట్‌లీ వర్త్ స్టడీయింగ్ కంపెనీ అయితే ఇది. మనం ఈవెన్ ప్రీవియస్‌గా జేబీ కెమికల్స్ ఇలాంటి కంపెనీస్‌లో కూడా చూసాం. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ బిజినెస్‌లని అయితే అగ్రెసివ్‌గా గ్రో చేశారు. సేమ్ థింగ్ ఇక్కడ క్రిస్ క్యాపిటల్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ స్టాక్ పరంగా కూడా చాలా పాజిటివ్. సో, డెఫినెట్‌లీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని స్టడీ చేస్తూ ఉండండి. అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్‌గా చేంజెస్ అంటే మంచి బోర్డ్‌ని అపాయింట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తూ ఉండండి. వర్త్ ట్రాకింగ్ కంపెనీ ఇది. మన నెక్స్ట్ క్వెషన్ చెర్రీ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐయామ్ 26 ఇయర్స్ ఓల్డ్, సింగిల్ అండ్ వర్కింగ్ యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ ఎర్నింగ్ అరౌండ్ 35,000 రూపీస్ పర్ మంత్. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్, మెయింటైనింగ్ 1 lakh rupee in emergency fund in liquid assets and planning to buy a term insurance soon. Currently, I'm debt free, though I'm planning to buy 2.5 lakh worth bike in the next 4 months by making a 1.5 lakh down payment from my savings. Having built my life from zero through many struggles, my ultimate goal is to create a large corpus for my future. I began my mutual fund journey in November 2022 with 5,000 rupees monthly SIP, 3,000 PGM mid cap లోని 2,000 కోటక్ బ్లూ చిప్ లోని అయితే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ స్ట్రిక్ట్లీ స్టెప్డ్ అప్ మై ఇన్వెస్ట్మెంట్ బై 10% ఎవ్రీ ఇయర్ టిల్ 2025. కోటక్ ఫండ్ బ్యాలెన్స్ 1,10,000, పీజీఎం ఫండ్ బ్యాలెన్స్ 1,45,000 అయితే అయింది. రీసెంట్లీ ఐ రీస్ట్రక్చర్డ్ మై పోర్ట్ఫోలియో, కంప్లీట్లీ ఎగ్జిటెడ్ పీజీఎం, investing that 1 lakh money in Motilal Oswal Mid Cap Fund and started a 5,000 rupees SIP from March 2026. I also invested 15,000 rupees into Bandhan Small Cap Fund and started 4,000 rupees SIP. I still have 30,000 uninvested money from PGM withdrawal. Around the same time, I stopped my Kotak SIP and started 3,000 rupees SIP in Nippon Large Cap Fund, which I have paid consistently for 3 months. I recently withdraw 62,000 rupees from Kotak, leaving 60,000 investment there itself. And I'm thinking to move that 62,000 rupees to Nippon Large Cap Fund. I now have roughly 92,000 rupees sitting in my bank account waiting to be invested. My current active portfolio consists of Motilal Oswal Mid Cap Fund, 1,20,000 rupees investment, 5,000 rupees SIP, Bandhan Small Cap Fund, 20,500 rupees invested, 4,000 rupees SIP నడుస్తుంది. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది. 3,000 SIP నడుస్తుంది. కోటక్ లార్జ్ క్యాప్లోని 60,000 అయితే ఉన్నది. SIP అయితే ఆపేశాను. ఐఎమ్ హైలీ డిసిప్లైన్డ్ అండ్ విల్ కంటిన్యూ మై 12,000 రూపీస్ SIP ఎవ్రీ మంత్ వితౌట్ ఫెయిల్. Managing my monthly expenses with the rest of my salary. Since I am investing for long term and I have a high risk appetite, how should I deploy this 92,000 rupees? I really love your videos. I am unable to take this decision. ఈ పోర్ట్ఫోలియో రిలేటెడ్గా నా సజెషన్ అయితే కపుల్ ఆఫ్ చేంజెస్ అయితే చేయాల్సి ఉన్నదండి. ఈ 92,000 పికప్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్తాను. అండ్ లార్జ్ క్యాప్ ఫండ్లో SIP చేస్తున్నారు కదా, అంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఆపేసి ఇంకో లార్జ్ క్యాప్ ఫండ్కి వచ్చారు కదా, ఆ SIP లార్జ్ క్యాప్ ఫండ్ కన్నా వై నాట్ ఇట్స్ ఇన్ ఏ స్మాల్ క్యాప్ ఆర్ ఏ మల్టీ క్యాప్ ఆర్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. ఎందుకంటే లార్జ్ క్యాప్ కన్నా కూడా మీకు ఈ కేటగిరీస్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, రిస్క్ అప్డేట్ కూడా బెటర్ ఉన్నదన్నారు కాబట్టి, మార్కెట్ గురించి కూడా ఐడియా ఉన్నదన్నారు కాబట్టి, ఇన్ దట్ కేస్ లార్జ్ క్యాప్ కన్నా కూడా ఈ కేటగిరీస్ ఆర్ బెటర్ అన్నది అయితే నా వ్యూ. అండ్ బైక్ కొనుక్కుందాం అనుకున్నారు, మీ విష్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నారు, అందులో అసలు ఎటువంటి తప్పు లేదు. డెఫినెట్లీ చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడంలో అసలు తప్పలేదు. కాకపోతే ఈ విష్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మీరు లాంగ్ టర్మ్ పరంగా చాలా పెద్ద గోల్స్ ఉన్నాయన్నారు కాబట్టి, మీ సేవింగ్స్ ఏవైతున్నాయో వాటిని డిస్టర్బ్ చేయకుండా లాంగ్ టర్మ్కి ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని అలాగే కంటిన్యూ చేయడానికైతే ప్రయత్నించండి. లెట్స్ సే ఫస్ట్ బెంచ్ మార్క్ ఒక ఫస్ట్ 1 crore గోల్ పెట్టుకున్నారనుకోండి, ఆ ఫస్ట్ 1 crore గోల్ అచీవ్ చేసిన తర్వాత ఒక రివార్డ్ కింద మీకు ఏదైతే విష్ ఉన్నదో ఆ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పటి వరకు కొంచెం వరకు డిలే చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఆ 1 crore అచీవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్ 2 crores 3 crores పెట్టుకోండి. దెన్ ఆ 2-3 crores అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా విష్ ఉన్నట్టయితే ఆ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఏంటంటే మన గోల్ రిలేటెడ్గా ఫోకస్గా ఉంటాం. ఆ గోల్ అచీవ్ చేసిన తర్వాత మన విషెస్ని రివార్డ్ చేసుకున్నట్టయితే ఆ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఓన్లీ సేవింగ్స్ కూడా కరెక్ట్ కాదు, సేవ్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ ఏవైతే విషెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రెజెంట్ కూడా బతకాలి. కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే ఆ గోల్ అచీవ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రివార్డ్ పొందిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇలా ఏంటంటే బోత్ వేస్ హ్యాపీగా ఉంటారు. అండ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్గా నా సజెషన్ అయితే ఈ చేంజెస్ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లేదన్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఉన్నది కానీ టర్మ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెల్త్ నా ఒపీనియన్ ప్రకారం. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు కాబట్టి తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ మీకు బెస్ట్ సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా డిటో ఒక అడ్వైజర్ని అయితే అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ పాలసీ సజెషన్ మాత్రమే కాకుండా ఈవెన్ రేపు ఉదయం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ అడ్వైజర్ మీకైతే సపోర్ట్గా ఉంటారు. అండ్ డిటోతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కంఫర్టబుల్ టైంలో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఆ టైంకే కాల్ చేస్తారు. మీకు ప్రాపర్గా పాలసీ రిలేటెడ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఆ డీటెయిల్స్ విన్న తర్వాత నచ్చినట్టయితే యూ కెన్ టేక్ దట్ పాలసీ, లేదంటే డ్రాప్ అయిపోవాలన్నా డ్రాప్ అయిపోవచ్చు. దట్స్ ఎ మేజర్ అడ్వాంటేజ్ విత్ దెమ్. అండ్ ఆల్సో ఈవెన్ సర్వీస్ రిలేటెడ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు కూడా మీలో ఎవరైనా కూడా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు తీసుకొని పక్షంలో కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో డిటో ఒక లింక్ అయితే ఉంచుతాను. దాన్ని మీరు క్లిక్ చేసి వెంటనే మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. సో దట్ మీకు ఫస్ట్ ఒక గైడెన్స్ అయితే దొరుకుతుంది. మీరు విన్న తర్వాత మీకు నచ్చితే యూ కెన్ టేక్ ఇట్, లేదంటే డ్రాప్ అయిపోండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరో ర్యాండమ్గా పర్సన్ దగ్గర తీసుకునే కన్నా కూడా ఏంటంటే ఆ పర్సన్ దగ్గర పాలసీ అయితే తీసుకుంటాం. బట్ రేపు ఉదయం సర్వీస్ రిలేటెడ్ సపోర్ట్ దొరికినప్పుడు ఇబ్బంది పడతాం కదా. సో వేరేస్ ఇక్కడ మనకి ఆ సర్వీస్ రిలేటెడ్ సపోర్ట్ దొరుకుతుంది. మనం వేరే అదర్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ఒకసారి నెంబర్ ఇచ్చామంటే టార్చర్ చేస్తారు కదా. వేరేస్ ఇక్కడ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల మనకు ఆ ఇష్యూ కూడా ఉండదు. సో మిగిలిన వాళ్ళు కూడా వెంటనే మీ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా డీటోన్ అయితే కన్సల్ట్ అవ్వండి. మన నెక్స్ట్ క్వశ్చన్ తౌఫీక్ అలీ అడుగుతున్నారు. నమస్తే సార్, వెరెనియం క్లౌడ్ షేర్ ఈస్ నాట్ ట్రేడింగ్ నౌ. ఐఎమ్ స్టక్ ఇన్ ది షేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియో చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని బెటర్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. May 22 నుంచి దీన్ని డీబీ ప్లాట్ఫామ్కి, డిసామినేషన్ బోర్డ్ ప్లాట్ఫామ్కి అయితే మూవ్ చేసినట్టుగా ఎన్ఎస్సీ నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. చాలా లో లిక్విడిటీ ఉంటుంది. బట్ అంత లో లిక్విడిటీ ఉన్నా కూడా యూ కెన్ ట్రై యువర్ లక్. అంటే ఒక 3-4 నెలలు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినట్టయితే మీ లక్ ఎప్పుడైనా తగిలింది అనుకోండి, మీరు సెల్ చేయగలిగే ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ ఏదైతే స్టాక్ ప్రైస్ మూవ్ అయినట్టుగా మీకు కనబడుతుంటుందో అది ఈ డీబీ బోర్డులో ఏమైనా ట్రేడ్ జరిగినట్టయితే దానివల్లే అన్నమాట. ఇది ఓన్లీ తౌఫీక్ అలీ గారికి మాత్రమే కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను. ఈ కంపెనీలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెడ్ ఫ్లాగ్స్ మీకు హైలైట్ చేస్తాను. నెక్స్ట్ టైం ఏదైనా కంపెనీలో ఈ రెడ్ ఫ్లాగ్స్ కనిపించాయి అనుకోండి, మీరు ముందుగానే జాగ్రత్త పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు తౌఫీక్ అలీ గారి పరిస్థితి ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు డీబీ వరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మనం ముందుగానే మనం అలర్ట్ అవ్వగలిగాం అనుకోండి, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అవ్వగలుగుతాం కదా. వీళ్ళు ఈ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు 3 డేటా సెంటర్స్ సెటప్ చేస్తామని 40 crores ఫండ్ రైజ్ అయితే చేశారు. 40 crores ఫండ్ రైజ్ చేయడం కూడా మేనేజ్మెంట్ ఒక స్ట్రాటజీ అన్నమాట. ఎందుకంటే 100 crores ఫండ్ రైజ్ చేశారనుకోండి, ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఏజెన్సీని అయితే అపాయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఏజెన్సీ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఐపీఓ ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ మిస్యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఇట్లా రిలేటెడ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు, వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అది అవాయిడ్ చేయడం గురించి మేనేజ్మెంట్ స్మార్ట్ గా 40 crores అయితే ఐపీఓ ద్వారా రైజ్ చేశారు. సెకండ్ రెడ్ అలర్ట్ రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు 49.5 crores రైజ్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే 50 crores వీళ్ళు రైజ్ చేయాలనుకోండి రైట్స్ ఇష్యూ ద్వారా సెబీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ అప్రూవల్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి 49.5 crores, అంటే ఎవరైనా కూడా ప్రమోటర్స్ ఒకవేళ అవసరం ఉన్నది 10 కోట్లు 15 కోట్లు రైజ్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే కేసు. బట్ 50 కోట్ల దగ్గర మనకి రెగ్యులేషన్ ఉన్నది, ఆ రెగ్యులేషన్ అవాయిడ్ చేయడం కోసం 49.5 crores రైజ్ చేస్తున్నారు అనుకోండి, మనం 49.5 అనే కాదు 45 నుంచి చూసినా కూడా ఎవరైనా కూడా అలా చేస్తున్నట్టయితే అదొక రెడ్ ఫ్లాగ్ అని చూసి ఇంకొంచెం డీప్గా వర్క్ చేయాలి. నేను అంటే అలా రైజ్ చేసిన కంపెనీలన్నీ ఫ్రాడ్ అని చెప్పట్లేదు, బట్ అలా చేస్తున్నారంటే మనం ఇంకొంచెం డీప్గా చెక్ చేయాలి, నిజంగానే ఈ కంపెనీలో బిజినెస్ ఉందా లేదా అని చెప్పి. ఈ కంపెనీది సెబీ రిపోర్ట్ ఉంటుంది, వర్త్ స్టడింగ్. వీళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంపెనీలో ఫైనాన్షియల్ షినానిగన్స్ ఎలా జరుగుతాయో నేర్చుకోవాలనుకున్నట్టయితే మనకి మల్టిపుల్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ వీక్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక కేసు అయినట్టయితే ఇదొక కేసు అన్నమాట. ఈ రిపోర్ట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, తప్పకుండా చదవడానికి అయితే ప్రయత్నించండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నిటికన్నా కూడా బిగ్ రెడ్ అలర్ట్ ఏంటంటే ప్రమోటర్ మీద వీళ్ళు ఐపీఓకి రాకముందే 2009లో గోవాలో కేసు ఉన్నది, 14 కోట్లు ఫ్రాడ్ చేశాడని. అండ్ ఇది మాత్రమే కాకుండా 2019లోని ముంబైలో ఒక కంపెనీకి 5,000 కోట్లు మారిషస్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తానని చెప్పి 15 కోట్లు తీసుకున్నాడు. దాని రిలేటెడ్ గా ప్రమోటర్ని అరెస్ట్ కూడా చేశారు. సో మనం ఆర్హెచ్పి ఎందుకు చదవడం ఇంపార్టెంట్ అంటే ఇందుకే. సో ఆర్హెచ్పి చదివినట్టయితే ప్రమోటర్ రిలేటెడ్ గా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనుకోండి, మనం కొంచెం జాగ్రత్త పడగలుగుతాం కదా. సో అందుకని ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది హాట్ థీమ్, డేటా సెంటర్ థీమ్ లో ఉన్నది లేదా ఏ థీమ్ లో ఉన్నది అని చెప్పి మనం కంగారులో జంప్ కొట్టేదానికన్నా కూడా కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఏవైతున్నాయి ఇవన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ రిలేటెడ్గా మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో నేను వేరే చెక్ లిస్ట్ మీకు షేర్ చేశాను, అవి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో చెక్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుని అవన్నీ చెక్ చేసుకుని ఎక్కడైనా మీకు రెడ్ ఫ్లాగ్స్ కనబడుతున్నాయి అనుకోండి, ఇంకొంచెం డీప్గా వాటి రిలేటెడ్గా వర్క్ చేసిన తర్వాతే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోండి. కానీ హాట్ థీమ్లో ఉన్నది ఆర్ నిజంగా డేటా సెంటర్లు పెడుతున్నాం అని చెప్పి ఎవరైనా అనౌన్స్ చేసినా కూడా పరిధికి వెళ్ళిపోద్దు. స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా 20-30 రూపాయల నుంచి 300-400కి వెళ్ళిపోయింది.
అయిపోయింది. బట్ ఇప్పుడు చూడండి రూ. 5కి వచ్చేసిందిగా. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇలాంటి స్టాక్స్‌లో ఎంట్రీ అనేది ఒక పెద్ద పద్మవ్యూహమే. ఎంటర్ అయిపోతారు. బట్ ఎగ్జిట్ అవ్వలేరు. మన నెక్స్ట్ క్వెషన్ వినోద్ అడుగుతున్నారు. నేను కార్ కొన్నప్పుడు ఫేమ్ ఇండస్ట్రీస్ ఒక రేర్ లైట్స్ చూసి ఆ స్టాక్ కొన్నాను. మంచి రిటర్న్స్ వచ్చాయి. అక్కడ స్టార్ట్ అయింది నా డిసీజ్. వైర్స్ కనిపిస్తే ఏ కంపెనీ వైర్స్ అని ఆలోచిస్తాను. మూవీ చూస్తున్నా కూడా స్కాన్ అవుతాయి. రోడ్డు మీద బైక్స్, కార్స్, మాల్స్, పెయింట్స్, కేబుల్స్ అన్నీ స్టాక్ మార్కెట్ లెన్స్ లోనే కనిపిస్తున్నాయి. నాకు నేను చూసుకున్నట్టున్నది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ బయట ఉన్నప్పుడు కూడా ఇదే డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది. ఈ ఇన్వెస్టింగ్ అబ్సెషన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మీ సజెషన్ ఏంటి? నోట్, మీ నాలెడ్జ్ వల్ల నేను నా ఫస్ట్ 1 crore మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉన్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. మీ ఫస్ట్ 1 crore త్వరలోనే అచీవ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆ ఫస్ట్ 1 crore అన్నదే మేజర్ హర్డిల్. దాని తర్వాత ఆటోమేటిక్ గా వెల్త్ అనేది బిల్డ్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ఈ డిసీజ్ విషయంకి వచ్చేసరికి దిస్ ఇస్ ఎ గుడ్ డిసీజ్ టు హ్యావ్ ఫర్ షూర్. కాకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఐ కెన్ క్లియర్లీ రిలేట్. ఆటోమేటిక్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీలోని వాళ్ళకి ఇటువైపు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మన ఊరికూరికి ఈ డిస్కషన్లు తీసుకొస్తే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతారు. సో నేను కూడా చూస్తుంటాను. నాకు సేమ్ ఎక్కడైనా నేను ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్గా చూసాను అనుకోండి, ఆటోమేటిక్గా ప్రోడక్ట్ రిలేటెడ్గా దాన్ని ఎకనామిక్స్, కాంపిటేటివ్స్ రిలేటెడ్గా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసాక దెన్ ఆటోమేటిక్గా ఆపడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ద ఓన్లీ వే ఈస్ కాన్షియస్గా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి దాని రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అని వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి మనకు అర్థమైపోతుంది కదా. సో దాన్ని బట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఈ టాపిక్స్ అవాయిడ్ చేసి వేరే టాపిక్ నెమ్మదిగా సైలెంట్ జంప్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. బట్ ఈ డిసీజ్ ఏమైనా బ్యాడా అంటే నో, ఇట్స్ నాట్ బ్యాడ్. ఇట్స్ గుడ్ డిసీజ్ టు హ్యావ్. ఇన్ఫాక్ట్ ఈ డిసీజ్ ఉంటేనే మనం మల్టీ బ్యాగులు సంపాదించగలం అండ్ వీ కెన్ మేక్ గుడ్ మనీ ఇన్ ఈక్విటీస్. అండ్ ఇన్ఫాక్ట్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఈ స్కటిల్ బట్ మైండ్ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా మనకి అసలు మన చుట్టుపక్కల బిజినెస్ రిలేటెడ్ ఏం జరుగుతున్నది, ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు యూనిక్ స్టెప్స్ తీసుకుని వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి వాటి రిలేటెడ్గా కూడా మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మనం ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఐడియా వస్తుంటుంది. ఓకే, ఈ కంపెనీ కొంచెం యూనిక్గా ఇలా మార్కెటింగ్ ప్లాన్ చేస్తుంది. ఓకే, వాళ్ళ ఫైనాన్సెస్ పరంగా వెనక్కి బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం చెక్ చేస్తాం, వాళ్ళ ఫైనాన్సెస్ పరంగా ఇలా మేనేజ్ చేయగలుగుతున్నారు. అండ్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తున్నట్టయితే వాళ్ళ ప్రొడక్ట్ పొజిషనింగ్ రిలేటెడ్గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా మనకి ఒకవేళ మనం ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కూడా మనకి దీని రిలేటెడ్గా ఒక మంచి ఐడియా అయితే వస్తుందన్నమాట. ఈ డిసీజ్లో అసలు ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ అవతల వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా మీకు ఎక్కడైనా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తే ఆ టైంలో టాపిక్ మార్చడానికి ప్రయత్నించండి అంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ గారు అడుగుతున్నారు. ఫినోటెక్స్ కెమికల్ స్టాక్ గురించి మీ వ్యూ షేర్ చేయండి. రీసెంట్ బిజినెస్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను రీసెంట్గా ట్రాక్ చేయడం మానేసాను, బట్ మీ క్వశ్చన్ వచ్చిన తర్వాత దీని రిలేటెడ్ స్టడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ ఎస్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఫినోటెక్స్ కెమికల్స్ అనగానే మన అందరికీ తెలుసు, వీళ్ళు టెక్స్టైల్ కెమికల్స్ అయితే తయారు చేస్తారు. వీళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. గ్రాసిమ్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, రైమండ్, అరవింద్ లిమిటెడ్, గోకాల్ ఎక్స్పోర్ట్స్, ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడా వీళ్ళు టెక్స్టైల్ కెమికల్స్ అయితే సప్లై చేస్తారు. వేరియస్ స్టేజెస్ లో మనకి టెక్స్టైల్ కెమికల్స్ ఒక రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో వీళ్ళు అక్కడ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తుంటారు అన్నమాట. ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి ఎఫ్ఎంసీజీ క్లీనింగ్ అండ్ హైజీన్ బిజినెస్ ఉన్నది. ఇందులో ఏంటంటే మనకి హాస్పిటల్స్ లోని, హోటల్స్ లోని డిస్ఇన్ఫెక్టర్స్, హౌస్ కీపింగ్ రిలేటెడ్ గా, లాండ్రీ రిలేటెడ్ ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తారో ఆ కెమికల్స్ అన్ని వీళ్ళు సప్లై చేస్తారు. కరెంట్లీ గ్లెన్మార్క్ ఫార్మా, సన్ ఫార్మా, పోర్టిస్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అండ్ ఐఎం షిలాంగ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కి అయితే వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఈ రెండు వీళ్ళ ట్రెడిషనల్ బిజినెస్. థర్డ్ వీళ్ళకి వాటర్ కెమికల్ బిజినెస్ ఉన్నది, విచ్ ఇస్ వెరీ వెరీ స్మాల్. కరెంట్లీ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ వీళ్ళు ఫోకస్ అయితే పెంచుతామని చెప్తున్నారు. ఫోర్త్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ మీరు రాసిన పార్ట్ ఏదైతే ఉన్నదో ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్స్. ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్స్ వీళ్ళకి ట్రెడిషనల్ సెగ్మెంట్ కాదు. ఇది కొత్తగా వీళ్ళు క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ అని చెప్పి యూఎస్ బేస్డ్ కంపెనీ ఉన్నది, దాన్ని ఎక్వైర్ చేయడం ద్వారా ఈ సెగ్మెంట్ అయితే వీళ్ళకి యాడ్ అయింది. ఈ క్రూడ్ కెమ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా లార్జ్ మనకి ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, లైక్ మనకి ఎగ్జాన్ మొబైల్, హెల్బర్టన్, బేకర్ హ్యూస్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ కంపెనీస్ అనేది కూడా వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్స్ అయితే సప్లై చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క మీరు Q4 నెంబర్స్ చూసారనుకోండి, ఏకంగా వీళ్ళ టాప్ లైన్ లోని 162% గ్రోత్ కనబడుతుంది, ప్యాట్ లో 118% గ్రోత్ కనబడుతుంది. దీనికి కారణం ఈ కంపెనీ ఒక మర్జర్ ఏదైతే ఉన్నదో, లాస్ట్ ఇయర్ ఈ కంపెనీని ఎక్వైర్ చేశారు. ఆ కంపెనీ ఒక మర్జర్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్స్ యాడ్ అవడంతో మనకి ఇంత ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే కనబడుతుంది అన్నమాట. ఓన్లీ క్వార్టర్లీ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ 162 నుంచి
165 క్రోర్స్ టాప్ లైన్ లో కంట్రిబ్యూట్ అయితే చేసింది. ఇది ఇప్పటి వరకు ఉన్న నెంబర్స్ అయితే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇనిషియల్ గా 2030 కల్లా ఈ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ బిజినెస్ గురించి, మిగిలిన అదర్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ క్రూడ్ కెమ్ టెక్నాలజీ సెగ్మెంట్ నుంచి వీళ్ళు $200 మిలియన్ టాప్ లైన్ ని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే 1905 క్రోర్స్. ఓకే, కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ కరెంట్లీ చూపిస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద. ఓన్లీ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు 1905 క్రోర్స్ టాప్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే 2030 కాదు, ఈ టార్గెట్ మేము 2028 కల్లా అచీవ్ చేస్తాం. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ యూఎస్ లో డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఆ డిమాండ్ వల్ల మాకు ఈ గ్రోత్ అయితే క్లియర్ గా కనబడుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈ ఫినోటెక్స్ కెమికల్స్ కి ఓన్లీ ఈ సెగ్మెంట్ మాత్రమే కాదు కదా, ఈ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ బిజినెస్ మాత్రమే కాకుండా వీళ్ళకి అదర్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, మిగిలిన సెగ్మెంట్స్ అన్ని కలిపి కూడా నెక్స్ట్ 3 to 4 years లో 3000 crores టాప్ లైన్ వీళ్ళు ఏం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ FY27 లోని వీళ్ళు కరెంట్లీ ఎబిటా మార్జిన్ 14% ఉన్నట్టయితే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 18 to 20% కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఎబిటా మార్జిన్ వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ ఫినోటెక్స్ కెమికల్స్ ఒక మార్జిన్స్ బెటర్ గా ఉంటాయి, బట్ ఈ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ ఒక మార్జిన్స్ లోవర్ సైడ్ లో ఉండడంతో కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళు మార్జిన్స్ అయితే తగ్గాయి. అండ్ ఈవెన్ ఇక్కడ క్రూడ్ కెమ్ సెగ్మెంట్ లోని అండ్ వేరే అదర్ సెగ్మెంట్స్ లో వీళ్ళు మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ లో వీళ్ళు కరెంట్లీ 53% స్టేక్ అయితే ఎక్వైర్ చేశారు. జాన్ 2028 కల్లా ఇంకొక 25% స్టేక్ ఎక్వైర్ చేశారు. టోటల్ గా వీళ్ళ స్టేక్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీలో 79% నుంచి 80% వరకు తీసుకెళ్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ ఒక సక్సెస్ ఏదైతే వీళ్ళు చూస్తున్నారో దీంతో వీళ్ళకి ఎక్విజిషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అయితే పెరిగినట్టుగా మేనేజ్మెంట్ కాన్ కాల్ లో మనకు అర్థమవుతుంది. ఆ యూఎస్ లో వేరే అదర్ కంపెనీస్, సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీ అవ్వచ్చు, వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, వీటిని ఎక్వైర్ చేయడానికి వీళ్ళు ఆల్రెడీ స్కౌట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ మిడిల్ ఈస్ట్ లో కూడా కంపెనీస్ ని ఎక్వైర్ చేయడానికి అయితే వీళ్ళు స్కౌట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బ్యాలెన్స్ షీట్ లో ఏదైతే క్యాష్ ఉన్నదో ఎక్విజిషన్స్ యూజ్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ అయితే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. బట్ నాకు ఒకే ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఆ క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నదో దాన్ని జస్ట్ ఎక్వైర్ చేయడం ద్వారా నెక్స్ట్ 2 years లోని 165 crores క్వార్టర్లో కంట్రిబ్యూట్ చేసిందంటే యాన్యువల్లీ అప్రాక్సిమేట్లీ 660 to 700 crores టాప్ లైన్ అయితే జనరేట్ చేయగలిగే కంపెనీ కదా. ఇంత రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీని నెక్స్ట్ 2 years లో వీళ్ళు ఏకంగా 2000 కోట్లు దగ్గర టాప్ లైన్ జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అది కరెంట్లీ ఆ బిజినెస్ రన్ చేస్తుంది అంటే ఎప్పటి నుంచో రన్ చేస్తున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలీదా? అంటే నాకు ప్రతి ఎక్విజిషన్ ఈ కంపెనీ ఎక్విజిషన్ రిలేటెడ్ గానే నేను మాట్లాడట్లేదు, బట్ మిగిలిన ఎక్విజిషన్ రిలేటెడ్ కూడా నాకు ఈ డౌట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేయడం, దాని తర్వాత ఎక్విజిషన్ రిలేటెడ్ గా వాళ్ళు ఏవైతే టార్గెట్స్ చెప్తారో ప్రీవియస్ గా నెంబర్స్ వేరేలా ఉంటాయి, బట్ వీళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పి అయితే కామెంట్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ అలాంటి కామెంటరీ తర్వాత మనం ఫండ్ రైజ్ యాక్టివిటీ అయితే చూస్తాం అన్నమాట. ఆ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్స్ కామెంట్ చేస్తే ఐ హోప్ ఈ కంపెనీ ఏదైతే చెప్తుందో అవన్నీ అచీవ్ చేయాలి, సక్సెస్ సాధించాలని అయితే కోరుకుంటాను. బట్ నాకు వస్తున్న కామన్ డౌట్, మీకు కూడా ఇలాంటి డౌట్ వస్తే చెప్పండి కింద కామెంట్ సెక్షన్. నాకు నార్మల్లీ ఇలా మల్టీ ఎక్స్ గ్రోత్ మాట్లాడే కంపెనీస్ రిలేటెడ్ గా సడన్ గా ఎక్విజిషన్ ద్వారా అంటే ప్రీవియస్ గా ఉన్న నెంబర్స్ కి దాని తర్వాత జస్ట్ 1 to 2 years ఉన్నాయి, లాంగ్ టర్మ్ కూడా కదా, 1 to 2 years లో నెంబర్స్ మారిపోతాయి అన్నప్పుడు నాకు డెఫినెట్లీ అయితే డౌట్ వస్తుంది. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఈ కంపెనీ అచీవ్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ స్టాక్ పరంగా చాలా పాజిటివ్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మనం డెట్ ట్రాప్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా. రియల్ లైఫ్లో డెట్ ట్రాప్ ఎలా ప్లే అవుతుంది, మనం ఆ ట్రాప్లో ఎలా పడతామని చెప్పి దాని రిలేటెడ్గా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అయితే చూసాను, కర్మేని సెల్వం అని చెప్పి అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతున్నది. మూవీ ఓవరాల్గా అంటే బీభత్సమైన మూవీ కాదు, కానీ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తుంది. సో వర్త్ వాచింగ్ మూవీ ఇది, ఎవరైనా చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో నిన్న చాలా ఇంపార్టెంట్ వీడియో రిలీజ్ చేసాం. రీసెంట్గా పెట్రోల్ ప్రైస్లు అయితే బీభత్సంగా పెరిగిపోతున్నాయి కదా. అండ్ ఈవీ రిలేటెడ్గా మనం ప్రీవియస్గా పెట్రోల్ వర్సెస్ ఈవీ వెహికల్ రిలేటెడ్ వీడియో చేసినప్పుడు ఈవీ రిలేటెడ్గా చాలా కండిషన్స్ అయితే ఉండేవి, బట్ ఈ 1-2 yearsలో ఈవీ రిలేటెడ్గా చాలా అడ్వాంటేజ్ అయితే తీసుకొచ్చారు. మేము రీసెర్చ్ చేసినప్పుడు షాక్ తిన్నాం అన్నమాట. సో ఇవన్నిటిని కంపేర్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా, వెహికల్ చేంజ్ చేయాలనుకున్నా, అంటే ఎవరికి ఏది బెస్ట్ సూట్ అవుతుందని క్లియర్గా మనకి ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటివరకు చూడని వాళ్ళకి ఇక్కడ వీడియోని ఐ బటన్లోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి అనిరుద్ధ్ అడుగుతున్నారు. హాయ్ సాయిన, PNG Gadgil stock has delivered great profits and revenue growth, but PE still looks very low at 18 times. Can we buy this stock? I'm only worried about the cash flows. I don't think people will stop buying gold even if geopolitical issues continue. మీ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఈవెన్ ఐ టు అగ్రీ అండి. అసలు ఈ జ్యువెలరీ పర్చేస్ అయితే ఇండియాలో ఆగిపోదు. మేబీ టెంపరీ కొంచెం స్లో డౌన్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. దిస్ ఈజ్ ఆన్ ద జ్యువెలరీ సేల్స్ పార్ట్. స్టాక్ ప్రైస్ విషయంకి వచ్చేసరికి నాట్ అబౌట్ ఓన్లీ ది స్టాక్, మనకి జ్యువెలరీ ఏవైతే కంపెనీస్ ఉన్నాయి మిగిలిన కంపెనీస్ రిలేటెడ్గా కూడా ఐ ఫీల్ నార్మల్ ఏంటంటే ఏదైనా సైకిల్ ఒకసారి ఎండ్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ సైకిల్ మూమెంటం బిల్డ్ అవడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మీ దగ్గర బాగా పేషెన్స్ ఉన్నది,
ఒక 2-3 ఇయర్స్ పేషెన్స్ ఉన్నదనుకోండి, నార్మల్లీ ఫాల్స్ ఆర్ గుడ్ అక్యుములేట్ చేసుకోవడానికి గ్రాడ్యువల్ ఎస్ఐపి మోడ్‌లో జ్యువెలరీ స్టాక్స్ రిలేటెడ్‌గా. ఐయామ్ నాట్ జస్ట్ పర్టిక్యులర్‌లీ టాకింగ్ అబౌట్ దిస్ కంపెనీ. ఓకే. సో, నార్మల్లీ ఎప్పుడైనా కూడా డౌన్‌వర్డ్ సైకిల్ బాగా లాంగ్ టర్మ్ పేషెంట్ ఇన్వెస్టర్స్‌కి దట్స్ ద బెస్ట్ టైమ్ టు అక్యుములేట్ ఎస్ఐపి మోడ్‌లో అక్యుములేట్ చేయడానికి. అదే నాకు మొమెంటమ్ లేకపోతే 2-3 ఇయర్స్ వరకు నేను హోల్డ్ చేయలేను అనుకున్నట్టయితే మొమెంటమ్ బిల్డ్ అయ్యే వరకు వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్‌లీ ఏదైతే గవర్నమెంట్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో దాంతోని మనకు మొమెంటమ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పట్టే ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. సో, మీ పేషెన్స్ అయితే డెఫినెట్‌లీ జ్యువెలరీ స్టాక్స్ కొన్నాళ్ళ పాటు టెస్ట్ చేసే ఆస్కారం ఉన్నది. బిజినెసెస్ పరంగా నో డౌట్ ఈ బిజినెస్‌లు అయితే డెఫినెట్‌లీ గ్రో అవుతాయి. ఇండియాలోని జ్యువెలరీ కొనడం అన్నది ఆగదు. ఓకే. గవర్నమెంట్ ఏదైనా చేయనియండి. ఇన్‌ఫాక్ట్ ఎంతైనా రేట్లు పెరగనియండి, జ్యువెలరీ సేల్స్ అయితే ఉంటాయి. ఓన్లీ టెంపరరీ స్లో డౌన్సే మాత్రమే కానీ లాంగ్ టర్మ్ మనకి డీగ్రోత్ అన్నదైతే ఉండదు. కమింగ్ టు ఈ కంపెనీ విషయంకొచ్చేసరికి కపుల్ ఆఫ్ పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో మేనేజ్మెంట్ ఆ గైడెన్స్‌ని బీట్ చేస్తున్నారు విచ్ ఈస్ రియల్లీ గుడ్. లాస్ట్ ఇయర్ వీళ్ళు 9,500 క్రోర్స్ టాప్ లైన్ జనరేట్ చేస్తా ఉన్నారు. వేరస్ వీళ్ళు 10,700 క్రోర్స్ టాప్ లైన్ జనరేట్ చేశారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ పరంగా కూడా నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ పరంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే 7-7.5% ఎబిటా మార్జిన్ జనరేట్ చేస్తా ఉన్నారు. మార్జిన్ ఎక్స్పాన్షన్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ఈవెన్ టాప్ లైన్ రిలేటెడ్‌గా కూడా వీళ్ళు 13,500 క్రోర్స్ రెవెన్యూ నెక్స్ట్ ఇయర్ జనరేట్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తున్నారు. డెఫినెట్‌లీ బీట్ చేశారనుకోండి లాంగ్ టర్మ్‌లోని అది స్టాక్ పరంగా మాట్లాడుకోవాలంటే చాలా మంచిది. కాకపోతే నాకు గుర్తొస్తుంది ఐపీఓ టైంలో నేను వీళ్ళ ఆర్‌హెచ్‌పీలో ప్రమోటర్స్ రిలేటెడ్ కొన్ని నెగెటివ్స్ చదివినట్టుగా గుర్తు. ఒకసారి ఎనీవేస్ ఆర్‌హెచ్‌పీ చదవడానికి ప్రయత్నించండి. చదివి కొన్ని చిన్న నెగెటివ్స్ అనుకోండి దట్ ఈస్ ఫైన్. ప్రతి బిజినెస్‌లోనే ఉంటాయి ఛాలెంజెస్. బట్ మేజర్ కన్సర్న్ పాయింట్స్ ఉన్నట్టయితే నేను రీవిజిట్ చేయలేదు ఆర్‌హెచ్‌పీ. అందుకని మీకు చెప్తున్నాను. ఒకసారి ఆర్‌హెచ్‌పీని రీవిజిట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు మేజర్ ప్రమోటర్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమైనా కనిపించాయనుకోండి దెన్ లుక్ ఫర్ అనదర్ జ్యువెలర్. బికాజ్ ఎందుకంటే మనకి వేరే జ్యువెలరీ కంపెనీస్ చాలానే లిస్టెడ్ ఉన్నాయి కదా. ఇన్‌ఫాక్ట్ ఈ వాల్యుయేషన్‌లోనే ఆర్ ఎంతకైనా అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నవి కూడా ఉన్నాయి. సో, వాళ్ళు పిక్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకంటే సైకిల్ అందరికీ ఒకటే. ఓకే. సో, ఒకవేళ ఆ గ్రోత్ సైకిల్ స్టార్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా అందరికీ ఆ గ్రోత్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతది. కొంచెం మంచి మేనేజ్మెంట్స్ ఇంకా అగ్రెసివ్‌గా గ్రో అవుతాయి. కొంచెం స్లో మేనేజ్మెంట్స్ వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం లోవర్ సైడ్‌లో ఉంటది. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ మేనేజ్మెంట్ మన వేరే అదర్ కంపెనీ సిమిలర్ వాల్యుయేషన్ ఉన్నట్టయితే నార్మల్లీ ప్రమోటర్ కన్సర్న్స్ ఉన్న కంపెనీ కన్నా కూడా ప్రమోటర్ కన్సర్న్స్ లేని కంపెనీలు చూస్ చేసుకోవడం బెటర్ అవుతది. వీళ్ళు స్టోర్ కౌంట్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా ఏదైతే ఐపీఓ టైంలో చెప్పారో సిమిలర్ స్టోర్ కౌంట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఈవెన్ నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఇంటీరియర్స్‌లో నేను చూసాను. వీళ్ళ బ్రాండింగ్ బాగా ఉన్నది. వీళ్ళ ప్రెజెన్స్ కూడా బాగున్నది. వీళ్ళకి ఇంకొక ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ రిలేటెడ్ లిస్టెడ్ కంపెనీ కూడా ఉన్నది. ఒకవేళ జ్యువెలరీ స్టాక్స్ చూస్తున్నట్టయితే ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ రిలేటెడ్ కంపెనీస్‌ని కూడా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ట్రెండ్ అయితే అటువైపు మూవ్ అవుతుంది క్లియర్‌లీ. మన వ్యూవర్స్‌లో ఎవరైనా అమ్మాయిలున్నా లేకపోతే మెయిల్ మీరు బిల్ కట్టి ఉంటారు కదా. మీ ఇంట్లో వాళ్ళకి పర్చేస్ చేసినప్పుడు ఆ బిల్స్ పే చేసినప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ రిలేటెడ్ పే చేసినట్టు చెప్పండి. డెఫినెట్‌లీ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ రిలేటెడ్‌గా ట్రెండ్ అయితే బాగా పికప్ అవుతుంది. సో, అటువైపు గ్రోత్ అన్నది మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ కంపెనీస్ కన్నా కూడా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉన్నది. అందుకని చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ కంపెనీస్ వాళ్ళు సెపరేట్‌గా ఫాస్ట్ ఫ్యాషన్ రిలేటెడ్‌గా బ్రాండ్స్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈవెన్ స్టోర్స్ కూడా సెపరేట్‌గా ఓపెన్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే చాలామంది అక్కడ కాస్ట్ తక్కువ ఉంటదని అండ్ ట్రెండ్ చేంజ్ అవుతున్నప్పుడల్లా మోడల్స్ మారిపోయినప్పుడల్లా కూడా వాళ్ళు చేంజ్ చేయొచ్చు కదా. సో, అందు గురించి అని చెప్పి ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ అయితే రీసెంట్ టైమ్‌లో బాగా పిక్ చేస్తున్నారు. అటువైపు ట్రెండ్ అయితే పికప్ అవుతుంది. సో, అటువైపు వర్క్ చేసిన కంపెనీస్‌ని కూడా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. అక్కడ గ్రోత్ రేట్ అనేది ఇంకా ఎక్కువ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ హోమ్ కుకింగ్ షోని హ్యాండిల్ నుంచి రాసారు. తన పేరైతే మెన్షన్ చేయలేదు. తన క్వెషన్ విషయంకి వచ్చేసరికి ఐయామ్ నౌ థింకింగ్ అబౌట్ టేకింగ్ అప్ ఏ డీలర్‌షిప్ ఆర్ సూపర్ స్టాకిస్ట్ రోల్ ఇన్ రిలయన్స్ ఇండిపెండెన్స్ which is in FMCG space. On paper, the business looks very attractive, especially with the company rapidly growing strong year by year and crossing 22,000 crores in revenue. The super stockist model sounds decent to me. Reliance is offering around 95,000 rupees rent support for the warehouse and manpower support for 8 staff members, and they handle marketing. And super stockist will get around 5% margin while managing distribution across 3 districts. But my concern is about the ground reality. While I tried checking product quality and customer reviews, I couldn't find much presence on platforms like Flipkart, Zepto, Instamart, etc. That made me little doubtful about the actual demand and market acceptance. The total investment required is around 30 lakhs, including 10 lakhs security deposit. I get around 8.5% return on it. Since this is a big financial commitment and also involves a lot of effort from our side, I want to ask your opinion before taking decision. ఈ కన్సర్న్ అయితే వ్యాలిడే అండి. ఎందుకంటే ఇండిపెండెన్స్ బ్రాండ్ ఒక ప్రెజెన్స్ మనం చూసాం కూడా మార్కెట్‌లో చాలా తక్కువ కనబడతాయి. ఐ నో ఇండిపెండెన్స్ బ్రాండ్ ఉన్నదని. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ దీని రిలేటెడ్‌గా మ్యానుఫ్యాక్చరర్ ఒకతన్ని నేను 1.5 ఇయర్ బ్యాక్ కలిసాను. వేరే ఒక ప్లాంట్ విజిట్ చేసినప్పుడు ఆయన వచ్చారన్నమాట.
అంటే వాళ్ళు ఆ కంపెనీ టాటా కాపర్ రిలేటెడ్‌గా బాటిలింగ్ చేస్తారు. సో, ఆ కంపెనీ లిస్టెడ్ కంపెనీ. దాని రిలేటెడ్‌గా వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ బ్రాండ్ ఒక యాక్చువల్లీ బాటిలింగ్ చేసే పర్సన్ కూడా వచ్చారు. దట్స్ హౌ ఐ హర్డ్ ఇండిపెండెన్స్ రిలేటెడ్‌గా బాగా అగ్రెసివ్‌గా వీళ్ళైతే మార్కెట్‌లోకి వస్తున్నారని చెప్పి. బట్ నేను మార్కెట్‌లోని ప్రొడక్ట్ చూసింది మాత్రం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఫ్యామిలీ మొత్తం కలిపి డిన్నర్‌కి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్‌లో అయితే చూసాను. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిందేంటి ఫస్ట్ ప్రొడక్ట్ రిలేటెడ్‌గా చెప్తాను. దాని తర్వాత బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ వీడియో గురించని వీళ్ళు బాటిల్స్ కూడా తెప్పించాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తదని. ఇది రిలయన్స్ ఒక 1 లీటర్ బాటిల్ అంటే యాక్చువల్లీ వీళ్ళు 1½ లీటర్ ఇస్తున్నారన్నమాట. 1½ లీటర్‌కి వీళ్ళు ఇండిపెండెన్స్‌ది ₹20 చార్జ్ చేస్తున్నారు. సిమిలర్ టైమ్‌లో కాంపిటీటర్ మనం చూసామనుకోండి, వీళ్ళు సేమ్ ₹20కి 1 లీటర్ ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ కన్స్యూమర్‌కి అవేర్‌నెస్ పెరిగిందనుకోండి. ఇది 1 లీటర్ రిలేటెడ్ మనం మాట్లాడుతున్నాం కదా! ఈవెన్ యాక్చువల్లీ 500 ఎంఎల్ ప్రైస్‌కి వీళ్ళు 750 ఎంఎల్ ఆఫర్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ వాళ్ళు. సో, ఆబ్వియస్లీ కన్స్యూమర్‌కి అవేర్‌నెస్ పెరిగితే కన్స్యూమర్ నుంచి డిమాండ్ అయితే వస్తది. అందులో డౌట్ లేదు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మీరేదైతే కన్సర్న్ రైజ్ చేశారో అంటే ప్రెజెన్స్ లేదని చెప్పి, సో వీళ్ళు రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత మార్జిన్ ఆఫర్ చేస్తున్నారో చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ బిజినెస్‌లోకి దిగాలనుకున్నట్టయితే అది కూడా చెక్ చేయండి. ఎందుకంటే వాటర్ బిజినెస్‌లో ఏంటంటే సిటీస్‌లో డెఫినెట్‌లీ బ్రాండ్ అయితే అడుగుతారు. బట్ రూరల్ ఏరియాకి వెళ్ళామనుకోండి, మీరు ఇప్పుడు కూడా చూసినట్టయితే మీకు పాపులర్ బ్రాండ్స్ కన్నా కూడా లోకల్ బ్రాండ్స్ కనబడుతుంటాయి. ఎందుకంటే వాటర్ బిజినెస్ ఈస్ ఎ వెరీ హై మార్జిన్ బిజినెస్. సో వాటర్ బిజినెస్‌లోని ఎవరైతే రిటైలర్‌కి ఎక్కువ మార్జిన్ ఆఫర్ చేస్తారో వాళ్ళ రిఫ్రిజిరేటర్‌లోని ఆ బాటిల్సే వాళ్ళు పెట్టడానికి ప్రిఫర్ చేస్తారు. వేరే సిటీలో బ్రాండ్స్ అడుగుతారు కాబట్టి లోకల్‌తో పాటు బ్రాండెడ్ వాటర్ బాటిల్స్‌ని కూడా పెడతారు. సో బ్రాండ్స్ కూడా ప్రెజెన్స్ అయితే దొరుకుతది. అట్‌లీస్ట్ వీళ్ళు లోకల్ వాళ్ళతో కంపీట్ చేయకపోయినా బ్రాండెడ్ వాటర్ బాటిలింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోని సిమిలర్ మార్జిన్ రిటైలర్‌కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనుకోండి, డెఫినెట్‌లీ కన్స్యూమర్ పరంగా వీళ్ళు అడ్వాంటేజ్ ఇస్తున్నారు కాబట్టి డిమాండ్ పికప్ అయ్యే ఆస్కారం ఉన్నది. సో మిమ్మల్ని ఎవరైతే వీళ్ళు సేల్స్ టీమ్ కలుస్తున్నారో వాళ్ళని మీరు అడగాల్సిన క్వెషన్ ఇది కూడా. అంటే వీళ్ళు పియర్స్ రిలేటెడ్‌గా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మార్కెట్‌లోకి వెళ్లి రీసెర్చ్ చేయండి. అంటే బిస్లెరీ అవ్వచ్చు, లేకపోతే ఆక్వాఫినా అవ్వచ్చు, వీళ్ళందరివి ఎంత మార్జిన్ రిటైలర్‌కి వస్తుందని వీళ్ళని టీమ్ ఎవరైతే మిమ్మల్ని కలుస్తారో వాళ్ళని రిటైలర్‌కి వీళ్ళు ఎంత మార్జిన్ ఇస్తున్నారు అన్నది కనుక్కోండి. సో సిమిలర్ మార్జిన్ ఉన్నదనుకోండి అండ్ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ బాగున్నట్టయితే డెఫినెట్‌లీ పికప్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. దిస్ ఈస్ ఆన్ ద కన్స్యూమర్ డిమాండ్ సైడ్ మనం మాట్లాడుకుంటున్నాం. వేరస్ డిస్ట్రిబ్యూటర్స్ విషయంకి వచ్చేసరికి పార్ట్నర్‌షిప్ విషయంకి వచ్చేసరికి చెప్తున్నాను. రిలయన్స్ హాస్ ఎ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్ ఇన్ ట్రీటింగ్ పార్ట్నర్స్ అన్నమాట. అంటే బిజినెస్ పరంగా వీళ్ళు ర్యాపిడ్ గ్రోత్ అయితే ఇస్తారు. అందులో అసలు డౌటే లేదు. ఓకే. సాలిడ్ గ్రోత్. ఎందుకంటే మార్కెట్‌ని డిస్టర్బ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది వస్తది. కానీ వీళ్ళు బిజినెస్‌ని ఒకవేళ షట్ డౌన్ చేయాలనుకోండి, పార్ట్నర్స్‌ని అసలు పట్టించుకోకుండా షట్ డౌన్ చేసేస్తారు. వేరస్ టాటా గ్రూప్ ఒక పార్ట్నర్స్ రిలేటెడ్‌గా వేరే కేస్ ఉంటది. మిగిలిన అదర్ బ్రాండ్స్ రిలేటెడ్‌గా అట్‌లీస్ట్ పార్ట్నర్స్‌ని కొంచెం వరకు పట్టించుకుంటారు. వాళ్ళని టేక్ కేర్ చేస్తారు. వేరస్ రిలయన్స్ విషయంకి వచ్చేసరికి చాలా అంటే వాళ్ళు వైండ్ ఆఫ్ చేసేటప్పుడు కానీ పార్ట్నర్‌తో రిలేషన్ కట్ చేసేటప్పుడు కానీ అది చాలా బ్యాడ్ వేలో ఉంటదని చెప్పి అయితే నేను విన్నాను. ఎందుకంటే కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఇప్పుడు జియో బంక్స్ కాదు దానికన్నా ముందు పెట్రోల్ బంక్స్ రిలేటెడ్‌గా వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్ వాళ్ళ దగ్గర విన్నాను. అండ్ ఈవెన్ అనిల్ అంబానీ గారిది దో 2 ఒక గ్రూప్ కాకపోయినా కూడా ఒక టైంలో ఒక గ్రూపే కదా! సో, అనిల్ అంబానీ గారితోని పార్ట్నర్‌షిప్ అయ్యి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ ఎక్స్‌పీరియన్సే విన్నాను. రిలయన్స్ వచ్చే అడ్వాంటేజ్ రాపిడ్ స్కేల్. మిగిలిన ఎవరు కూడా అంత స్కేల్‌లో గ్రో చేయలేరు బిజినెస్‌ని. సో, డెఫినెట్‌లీ ఆ స్కేల్‌తో పాటు మీరు గ్రో అయిపోతారు. బట్ ఆ గ్రోత్‌లోని మీరు ఓన్లీ రిలయన్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారంటే మాత్రం డెఫినెట్‌లీ రిస్కే. గుర్తుంచుకోండి రిలయన్స్ ఈస్ నాట్ ఎ రిలయబుల్ పార్ట్నర్. ఓకే. సో, మీకు ఆ స్కేల్ వస్తున్నప్పుడు డైవర్సిఫై చేయగలిగినట్టయితే ఇట్ ఈస్ గుడ్. సో, జస్ట్ వాంట్ టు గివ్ యూ దట్ అలర్ట్. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ విత్ మై ఫ్రెండ్స్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అని మీకు చెప్తున్నాను. మేబీ ఇక్కడ ఇండిపెండెన్స్ బిజినెస్‌లో వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేయొచ్చు. వి డోంట్ నో. బట్ వి డోంట్ నో కదా! సో, జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కాబట్టి చెప్తున్నాను. బట్ కన్స్యూమర్ సైడ్ నుంచి అయితే మాత్రం డెఫినెట్‌లీ వీళ్ళు రిటైలర్‌కి సేమ్ మార్జిన్ ఇచ్చి బ్రాండింగ్ బాగా చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ యాక్సెప్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. వీళ్ళది ఇంకొక బ్రాండ్ కూడా ఉన్నది. వాటర్ బాటిల్ బిజినెస్‌లోనే కెంపా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. 2 డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఎందుకు లాంచ్ చేశారో తెలీదు. బట్ ప్రిడామినెంట్‌లీ మనకి సౌత్‌లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నేను చూసిందైతే ఇండిపెండెన్స్ రిలేటెడ్‌గానే బాటిలింగ్ పార్ట్నర్‌షిప్స్ అయితే వేరియస్ పీపుల్‌తో అయితే చేశారు. సో, డెఫినెట్‌లీ ఇండిపెండెన్స్ ఒక ప్రెజెన్సే మన దగ్గర ఎక్కువ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. మన నెక్స్ట్ క్వెషన్ విశ్వనాథ్ గారు అడుగుతున్నారు. సార్ ఐ బీన్ వాచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఫైనాన్స్ ఛానల్స్ లైక్ ఎన్‌డీటీవీ, సీఎన్బీసీ ఎక్సెట్రా వేర్ మెనీ లీడింగ్ ఫండ్ మేనేజర్స్ వేర్ ఇంటర్వ్యూడ్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఫండ్ మేనేజర్స్ ఇన్ ఏ వ్యూ దట్ FIS won't return to India for a long time because of rupee depreciation, lack of AA story, unfriendly tax policies, and retrospective taxation, and lack of ease of doing business. And on top of it, there is Middle East crisis. As you keep saying in your channel, inflation will also shoot up. If stock market underperform in next 4 to 5 years and fails to beat inflation,
వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ టార్గెట్స్. ఐఎమ్ 54 years old. My father is 80 years and we are really worried. How to readjust everything? I just have 6 years to go and I was actually planning to quit at 55 as my energy levels are not like before. విశ్వనాథ్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇది విశ్వనాథ్ గారికి మాత్రం కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా కేర్ఫుల్గా వినండి. మీకైతే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫోమోలోకి వెళ్ళిపోయి ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి మనం రిస్క్ తీసుకోగలిగిన దానికన్నా కూడా రిస్క్ తీసుకుంటాం అన్నమాట. అక్కడే యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే మనకి ఆ రిస్క్ ప్లే అయినప్పుడు ఏమవుతుందంటే ఎమోషనలీ డెసిషన్లు తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాం. దీనికి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే సింపుల్ థింగ్ ఏంటంటే, మార్కెట్ ఎక్కడ పెరిగిపోద్దో, నేను ఈక్విటీ నుంచి బయటకు వస్తే నేను ఎక్కడ రిటర్న్స్ మిస్ అయిపోతాను అని చెప్పి మనం అగ్రెసివ్ ఎలోకేషన్స్, ఈవెన్ మన గోల్స్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్ ఎలోకేషన్స్ తీసుకుంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్ట్రాటజీ ఏదైతే ఆలోచించామో దానికి రివర్స్ ప్లే అయినప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అమ్మో ఇంకా పడిపోద్దేమో అని భయంకి వెళ్ళిపోయి అప్పుడు ఆ లాస్లు బుక్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఇలా సైకలాజికల్ మన ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికని మార్కెట్తో సంబంధం లేకుండా మన గోల్ నెక్స్ట్ 5 yearsలో, ఎస్పెషల్లీ రిటైర్మెంట్ గోల్ ఉన్నదనుకో, నెక్స్ట్ 5 yearsలో మన గోల్ అచీవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈచ్ ఇయర్ 5 years ముందు నుంచి మార్కెట్తో సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ 20% ఆఫ్ యువర్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాన్ని డెట్లోకి రీబ్యాలెన్స్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఈ పార్ట్ అయితే చేయాలి. ఇలా 60% ఆఫ్ ద పోర్ట్ఫోలియో వరకు అయితే చేయండి. రెస్ట్ ఆఫ్ ద 40% పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో మీ రిస్క్ అపెటైట్ని బట్టి, ఒకవేళ కొంతమంది రిస్క్ అపెటైట్ చాలా లో ఉంటుంది, అలాంటి కేసులో 20% ఈక్విటీ ఉంచుకోండి. ఈక్విటీ అయితే మ్యాండేటరీ ఉండాలి. ఈక్విటీ లేకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కష్టం. అండ్ ఒకవేళ రిస్క్ అపెటైట్ కొంచెం బెటర్గా ఉన్నది అనుకోండి, 40% వరకు ఈక్విటీలో ఉంచవచ్చు. ఆ 40%లో కూడా 20% మ్యాండేటరీగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీస్లోని పార్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక రెస్ట్ ఆఫ్ ద 20% ఏదైతే ఉన్నదో దాన్ని ఫ్లెక్సీ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్, మీరు ఏదైనా కూడా ఇంకొన్ని ఈక్విటీలో కూడా సేఫర్ సైడ్ ఆఫ్ ద ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఏంటంటే మీరు రిస్క్ నుంచి మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. 100% ఆఫ్ ద మనీ ఎప్పుడు కూడా ఈక్విటీలో ఉండకూడదండి అన్లెస్ యూ హ్యావ్ వెరీ గుడ్ సపోర్టింగ్ హ్యాండ్. అంటే మార్కెట్ రిలేటెడ్గా ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ డెసిషన్ బట్టే మీరు మీ కాల్స్ తీసుకుంటారు అలా. అండ్ వాళ్ళు కూడా ప్రాపర్గా మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నదనుకోండి, గైడ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక మంచి అడ్వైజర్. అలాంటి కేసుల్లో డిఫరెంట్, వాళ్ళు ఆ రిస్క్ని వాళ్ళు బేర్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం దిస్ ఇస్ ద స్ట్రాటజీ యూ హ్యావ్ టు ఫాలో. హ్యావ్ టు బీ కన్జర్వేటివ్. లాస్ట్ 5 years గోల్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్లోని మనం 20% చొప్పున మనం రీబ్యాలెన్స్ అయితే చేయాలి. చేయని పక్షంలో ఏమవుతుందంటే మనం అనుకున్నట్టుగా మార్కెట్ బిహేవ్ చేయకపోతే ఏదైనా సర్ప్రైజ్ రిస్క్లు ప్లే అయ్యాయి అనుకోండి, అన్నెసర్లీ మనకి మన క్యాపిటల్ పడిపోతుంది. అండ్ క్యాపిటల్ పడిపోవడంతో పాటు ఆ స్ట్రెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పీరియడ్లో స్ట్రెస్ ఫేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇది రిటైర్మెంట్ గోల్ రిలేటెడ్ కానీ కాదు, మిగిలిన అదర్ గోల్స్ అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇవన్నిటిని కూడా మీరు ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ వచ్చింది అనుకోండి, అది 2-3 years ముందు నుంచే మనీని డెట్కి మూవ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో దట్ మనం ఏదైతే రిటర్న్స్ వచ్చాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఉంటారు, అంటే నేను ట్యాక్స్ కట్టాలి కదా, సో ట్యాక్స్ని అవాయిడ్ చేయడం గురించి అని రిస్క్ని బేర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. నో, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. ట్యాక్స్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ పే చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మనం ట్యాక్స్ని కంప్లీట్లీ అవాయిడ్ అయితే చేయలేం. ఆ ట్యాక్స్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఈ రీఎలొకేషన్ చేయడం అనేది మ్యాండేటరీ. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి అడుగుతున్నారు. ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఐ రియలీ అప్రిషియేట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్ పర్సనల్ ఫైనాన్స్ ఇన్ ఎ సింప్లర్ అండ్ ప్రాక్టికల్ మేనర్. ఐ లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఫ్రమ్ యువర్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ కంటెంట్. మోస్ట్ వెల్కమ్ అండి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ 2 investment opportunities that are being promoted recently. One, a well-known company from Telangana is offering around 15% fixed rate of return through solar panel investment for 10 years. They claim investors can earn stable passive income from the solar business. Is it realistically possible to generate such fixed return consistently for such a long period? How trustworthy are these kind of investments and what are the risks should investors check before investing? See, మీకు ఎఫ్‌డి కన్నా మించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ పెరుగుతున్నది అనుకోండి, అంత రిస్క్ పెరుగుతున్నట్టమాట. ఇలాంటి వాటిలో ఏంటంటే ఆ బిజినెస్ రన్ అయినంత కాలం మీకు ప్రమోటర్ ఇంటిగ్రిటీ బాగున్నదనుకోండి, మీకు ఆ రిటర్న్స్ అయితే వస్తాయి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే బిజినెస్‌లో ఏదైనా రిస్క్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు రిటర్న్ పక్కన పెట్టండి, మీకు క్యాపిటల్ కూడా తిరిగి రావడం అనేది చాలా కష్టం అండి. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ రిస్కీ, అందులో డౌటే లేదు. దో ఇట్స్ ఏ ఫిక్స్డ్ రిటర్న్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నా కూడా దీంట్లో రిస్క్ అనేది 100% ఉంటుందండి. అండ్ దట్ టు సోలార్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే కరెంట్లీ సోలార్ రిలేటెడ్ గ్రోత్ ఉన్నది, కానీ ఇట్ బికమ్ కమోటైజ్ బిజినెస్ అన్నమాట. సో కమోటైజ్ బిజినెస్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేసిన మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్జిన్స్ ఇన్ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఆ టైంలో మీకు ఆ రిటర్న్స్
ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో, వాళ్ళు మీకు ఏదైతే అగ్రీమెంట్ ఆఫర్ చేస్తారో దాంట్లో క్లియర్‌గా కండిషన్స్ చదివితే మీకే అర్థమైపోతుంది. డెఫినెట్‌లీ వెరీ, వెరీ హై రిస్క్. నన్ను అడిగినట్టయితే 15% రిటర్న్ కోసం చెప్పి అంత రిస్క్ తీసుకునే బదులు ఈక్విటీలో పెట్టొచ్చు కదా! మీరు అంత 10 ఇయర్స్ పెట్టేటట్టయితే సో, మీకేమైనా టాక్సేషన్ రిలేటెడ్‌గా కూడా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఆ రిస్క్ కూడా అంత ఉండదు కదా! వాలటిలిటీ రిస్క్ తప్పించి డిఫాల్ట్ రిస్క్ అయితే ఉండదు కదా! డిఫాల్ట్ రిస్క్ ఈస్ మచ్ బిగ్గర్ రిస్క్ అన్నమాట. ఎందుకంటే ఎంటైర్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో మొత్తం కోల్పోతాం. అది వెనక్కి తిరిగి రాదండి. సో, నేను ఈ కంపెనీ ఏంటన్నది నాకు తెలీదు. బట్ ఏ కంపెనీ అయినా కూడా మీరు ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్. ఆ బిజినెస్ సక్సెస్‌ఫుల్లీ రన్ అయితే యూ విల్ గెట్ రిటర్న్. సక్సెస్‌ఫుల్లీ రన్ అవ్వకపోతే మీ డబ్బులు కూడా వెనక్కి రావు, గుర్తుంచుకోండి. సెకండ్ క్వెషన్ విషయంకి వచ్చేసరికి అనదర్ ఆఫర్ ఈస్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ కమర్షియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పార్క్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ ఆఫరింగ్ అరౌండ్ 360 ఎస్ఎఫ్టీ ఫర్ 72 lakhs with rental income of 100 rupees per SFT per month and 20 years of free maintenance. These returns sound very attractive. Can such rental assurance be trustworthy? What are the important red flags and due diligence points we should verify before considering such investment? Would really appreciate your guidance on this kind of alternative investment. See, ఇక్కడ ఈ సెకండ్ క్వెషన్ విషయంకి వచ్చేసరికి ప్రాపర్టీ ఏదైతే మీకు అమ్ముతున్నారో అది ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీయా కాదా? అది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కాదనుకోండి. అంటే ఫ్రీ హోల్డ్‌కి, నాన్ ఫ్రీ హోల్డ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలో ఏంటంటే ప్రాపర్టీ నాది. నేను ఎవరికి రెంట్‌కి ఇచ్చుకోవాలనుకున్నట్టయితే నేను వాళ్ళకి రెంట్‌కి ఇచ్చుకోగలుగుతాను. అండ్ రెంట్ డైరెక్ట్‌గా నా అకౌంట్‌లో వస్తది. వేరే వాళ్ళ అకౌంట్‌లో వచ్చి వాళ్ళు నాకు పే చేయడం కాదు. ఇంకా డైరెక్ట్‌గా ఎవరైతే టెనెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నా అకౌంట్‌లోకి వస్తది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. ఓకే. నాన్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలో ఏంటంటే దట్స్ ఎ పూల్ అకౌంట్ అన్నమాట. పూల్ అకౌంట్ మొత్తం కలిపి వేరే వాళ్ళు థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్‌కి ఇస్తారు. ఆ రెంట్ ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేస్తారో దాన్ని మీకు పే చేస్తారు. నాన్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీతో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కొనేటప్పుడు బాగానే ఉంటది కానీ మీరు అమ్మాలనుకోండి ఓకే. మీకు బయర్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. అది చాలా పెద్ద తలనొప్పి. సెకండ్ థింగ్, ఈ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్‌గా మ్యాజిక్ విషయంకి వచ్చేసరికి దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక ఆస్క్ మనీ పర్ షోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాళ్ళు చెప్తున్న ఏదైతే రెంటల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్ ఈల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనకి రియలిస్టిక్‌గా ఎలా అర్థమవుతుందన్నది మళ్ళీ రిపీట్ చేసినట్టయితే అది రిపిటేటివ్ అవుతది కాబట్టి అవాయిడ్ చేస్తాను. ఎనీవేస్ మీకు ఫస్ట్ పాయింట్ ఏదైతే నేను మీకు చెప్పానో అక్కడే ఫస్ట్ ఫిల్టర్ అయిపోద్ది. ఓకే. ఆ ఫిల్టర్ అయిపోయిన తర్వాత దెన్ అంటే మీ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ ఉండి మీకు రెంటల్ కూడా వాళ్ళు చూసుకొని డైరెక్ట్‌గా మీకు ఇస్తున్నారు అది ఇది అంటే దెన్ రెంటల్ ఈల్డ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతది. మోస్ట్‌లీ నాన్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్‌ని అయితే మాత్రం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నిన్న వీడియో చూసారా? చూడనట్టయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. రీసెంట్‌గా ఏవైతే చేంజెస్ వచ్చాయో పెట్రోల్ ప్రైస్ హైక్స్ అండ్ ఈవీ రిలేటెడ్‌గా న్యూ చేంజెస్ అయితే చాలా వచ్చాయి. సో ఆ న్యూ చేంజెస్ అన్నీ కూడా కన్సిడర్ చేసి కరెంట్‌లీ ఏ వెహికల్ బెటర్ అన్నది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇక్కడ 2 కార్లు ఉంటే తప్పకుండా వీడియోని చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కూడా మీ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని పక్షంలో వెంటనే డిటోక్ అడ్వైజర్‌తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.